హాయ్ అండి. MI11 విత్ స్నాప్‌డ్రాగన్ 888 SoC 2K డిస్ప్లే లాంచ్ అయిందండి. మనం ఆ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ అండి, నా పేరు శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్ టెక్నికల్ శ్రీనివాస్. ఫస్ట్ మనం ఒకవేళ ఈ ఫోన్ది కీ హైలైట్స్ ఒకవేళ మనం మాట్లాడుకుంటే MI11 ఏమో 3 డిస్టింక్ట్ కాన్ఫిగరేషన్స్తో మనం ఈ ఫోన్ చూడొచ్చు. అంటే మనకి 3 డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఉంటుందండి ఈ ఫోన్ మోడల్ ప్లస్ మన కాన్ఫిగరేషన్స్ అంటే డిఫరెంట్ అంటే జీబీ ర్యామ్ డిఫరెంట్గా ఉంటుంది. సో అది 3 డిస్టింక్ట్ కాన్ఫిగరేషన్స్తో మనం చూడవచ్చు. సెకండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇది ఏజీ ఫ్రాస్ట్ గ్లాస్ అండ్ వేగన్ లెదర్ ఆప్షన్స్తో అంటే ఫీచర్స్ అండి ఈ ఫోన్తో పాటు మనం చూడవచ్చు. MI11 ఫస్ట్ సేల్ ఏమో ఇండియా అండ్ చైనాలోని జనవరి 1 నుంచి ఈ సేల్ స్టార్ట్ అవుతుంది. అంటే కంపెనీ ప్రకటించలేదు వరల్డ్ వైడ్ ఎప్పుడైతే ఇది సేల్ ఇంకా స్టార్ట్ అవుతుందో, బట్ చైనాలోని జనవరి 1 నుంచి ఈ ఫోన్ సేల్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మనం ఈ ఫోన్ ఒకవేళ చూసుకుంటే ఈ ఫోన్ అందరికంటే ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఏంటండి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 SoC. అంటే ఇది ప్రాసెసర్, అంటే ఫస్ట్ ప్రాసెసర్ విత్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 SoCతో అంటే కంపెనీ లాంచ్ చేస్తుంది. అంటే ఇది ఆల్రెడీ ప్రకటించింది జనవరి 1 ఈ ఫోన్ చైనాలో మనం చూడొచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కంపెనీ ప్రకటిస్తుంది ఏంటంటే ఇంకా లిస్ట్ ఆఫ్ ప్రీమియం ఫోన్స్ నెక్స్ట్ ఇయర్ 2021లో లాంచ్ చేయబోతుందని. ఒకవేళ మనం ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ ఒకవేళ మాట్లాడుకుంటే ఈ ఫోన్ది షామీ MI11 ఒకవేళ మనం చూసుకుంటే 3 డిస్టింక్ట్ కాన్ఫిగరేషన్స్ అని చెప్పాను కదండి. సో ఒకవేళ మనం ఆ స్టెప్ వైజ్ చూసుకుంటే ఫస్ట్ కాన్ఫిగరేషన్ ప్రైస్ ఏమో 45,000 అండి ఫర్ 8GB ఆఫ్ ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ ఆప్షన్కి అండి. ఒకవేళ మనం సెకండ్ చూసుకుంటే 8GB ఆఫ్ ర్యామ్ ప్లస్ 256GB ఒకవేళ స్టోరేజ్ మోడల్ చూస్తే ఈ ప్రైస్ ఏమో 48,300 అండి. టాప్ ఆఫ్ ద లైన్ ఒకవేళ మనం చూసుకుంటే అంటే థర్డ్ ఏదైతే టాప్ ఆఫ్ ద లైన్ మోడల్ ఉందో అది 12GB ఆఫ్ ర్యామ్ అండ్ 256 స్టోరేజ్ ఆప్షన్ అండి. ఇది 52,800 అండి. ఆల్రెడీ ప్రీ ఆర్డర్స్ అంటే ఇవాళ రాత్రి 10 నుంచి స్టార్ట్ అయిపోతుందండి ఏషియాలో ఒకవేళ చూసుకుంటే. బట్ ఈ సేల్ ఏదైతే ప్లాన్ చేశారో అది జనవరి 1 అండి. ఒకవేళ మనం ఇది చూసుకుంటే దాంతోపాటు యాంటీ క్లియర్ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫ్రాస్ట్ గ్లాస్ ఫినిష్ కూడా మనం చూడొచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే 3 డిఫరెంట్ కలర్స్తో మనం చూడొచ్చు, హారిజన్ బ్లూ, ఫ్రాస్ట్ వైట్ అండ్ మిడ్ నైట్ గ్రే కలర్స్ అండి. ఈ వేగన్ లెదర్ వర్జన్ ఏదైతే అది లిలక్ పర్పుల్ ప్లస్ హనీ బీచ్ షేడ్స్తో మనం ఈ ఫోన్ కలర్ చూడొచ్చు. షామీ ఇంకా ఎప్పుడైతే ఇది లాంచ్ చేస్తుందో వరల్డ్ వైడ్ అది ఇంకైతే చెప్పలేదండి. బట్ ఒకవేళ మనం స్పెసిఫికేషన్స్ కోసం ఒకవేళ మాట్లాడుకుంటే ఈ ఫోన్ది ఇది డ్యూయల్ సిమ్ నానోతో పాటు వస్తుంది ఏంటండి. ఆండ్రాయిడ్ ఒకవేళ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే Android 10 విత్ MI UI 12 అండి. ఒకవేళ స్క్రీన్ సైజ్ ఒకవేళ డిస్ప్లే కోసం మాట్లాడితే ఇది 6.81 ఇంచ్ 2K WQHD అండి. 1440x3200 పిక్సెల్స్ అండి. AMOLED డిస్ప్లే విత్ 1500 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ అండి. ఒకవేళ మనం ప్రాసెసర్ కోసం మాట్లాడుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను ఇది వరల్డ్లో డెబ్యూ చేసింది ఇది ఏంటి అని అంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 SoC అండి విత్ 12GB ఆఫ్ ర్యామ్. ఒకవేళ మనం ఇది చూసుకుంటే కోడ్ చూస్తే ఇది LPDDR5 ర్యామ్ అనుకోవచ్చు అండి. ఇది ఒకవేళ మనం కెమెరా కోసం మాట్లాడుకుంటే ఇది అంటే ఒకవేళ ఆప్టిక్స్ కోసం ఒకవేళ మాట్లాడుకున్న ట్రిపుల్ రియర్ కెమెరా ఒకవేళ MI11 ఒకవేళ చెప్పినా కూడా ఇది 108 పిక్సెల్ అంటే 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ పిక్సెల్ సైజ్ ఏంటంటే 1.6 మైక్రాన్స్ ఉంటుంది విత్ f1.85 లెన్స్ అండి విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్ OIS అది షార్ట్ ఫామ్ అండి. ఒకవేళ దీనిది ఇంకొక కెమెరా కోసం అంటే ఇంకొక మనం ఏమంటారు సెకండరీ సెన్సర్ కోసం మాట్లాడుకుంటే ఇది 13 మెగాపిక్సెల్ అండి సెకండరీ సెన్సర్ విత్ f2.4 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ హ్యాస్ ఇంకోటి ఏంటి అని అంటే ఇది ఫీల్డ్ ఆఫ్ వ్యూ FOV ఒకవేళ చూసుకుంటే ఇది 123 degrees అండి. అడిషనల్ టు దట్ ఈ 2 కెమెరాస్ కాకుండా ఇంకొకటి ఉంది ఏంటంటే 5 మెగాపిక్సెల్ దానికి టెరిటరీ అండి సెన్సర్ విత్ f2.4 మ్యాక్రో లెన్స్. ఇంకోటి ఏంటంటే ఇది ఫోకల్ లెంత్ కోసం ఈక్వలెంట్ టు 50 mm అండి. ఇది 3 కెమెరాస్ అంటే ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్. ఒకవేళ మనం చూసుకుంటే ఈ ఫోన్ ఏం ఆఫర్ చేస్తుంది అని అంటే 256GB వరకు అంటే ఇది ఆఫర్ చేస్తుంది విత్ UFS 3.1 స్టోరేజ్ ఆఫ్ ఆన్ ది MI11 అండి. కనెక్టివిటీ ఆప్షన్స్ ఒకవేళ మనం చూసుకుంటే 5G అండి, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్ ఏమో 5.2, GPS GPS అంటే NFS ఇన్ఫ్రారెడ్ IR అంటారు, USB Type-C పోర్ట్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇది స్టీరియో స్పీకర్స్తో బ్యాక్డప్ అయిందంటే హర్మన్
కార్డన్ ఆడియో అండి ఒక స్పీకర్స్ చూసుకుంటే. ఇంకోటి ఏంటి అని అంటే ఇది ఫింగర్ ప్రింట్ ఏదైతే ఉందో అది సెన్సర్ ఏదైతే ఉందో ఇది ఇన్ డిస్ప్లే ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే హార్ట్ రేట్ మానిటర్ అండి. ఇంకా అది ఏంటంటే మెడికలీ అప్రూవ్ అవ్వలేదు. మనం ఒకవేళ బ్యాటరీ కోసం మాట్లాడుకుంటే MI11 ఏమో 4600 mAh బ్యాటరీతో సపోర్ట్ చేస్తుందండి విత్ MI టర్బో చార్జర్. 55 వాల్ట్ అండి వైర్డ్ అండ్ 50 వాల్ట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇది ఫోన్ బాక్స్తో పాటు మీరు చూడవచ్చు. ఇంకోటి ఏంటి అంటే ఇది 10 వాల్ట్ వైర్లెస్ రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందండి. థిక్నెస్ చూసుకుంటే ఇది 8.06 mm ఉంటుందండి అండ్ 196 grams ఆఫ్ వెయిట్. ఇంకోటి వేగన్ లెదర్ ఏదైతే చెప్పానో అది 8.56 mm థిక్నెస్తో ఉంటుంది. వెయిట్ ఏమో 194 grams ఉంటుందండి. ఈ Xiaomi MI11 ఇది కాన్ఫిగరేషన్స్ ప్లస్ ఇది ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ మీకు చెప్పానండి. సో మీ థాట్స్ ఏంటండి? ఈ ఫోన్ ఇంకా మార్కెట్లో ఇంకా బెటర్ ప్రైస్తో ఉండొచ్చా, లేకపోతే ప్రైస్ తక్కువ ఉండాలా, లేకపోతే మంచి ఫీచర్స్తో ఈ ఫోన్, ఎందుకంటే ఇది ఫస్ట్ ఏమంటారు దానికి 888 క్వాల్కామ్ స్నాప్డ్రాగన్తో లాంచ్ అవుతుంది, అంటే డెబ్యూ అవుతుంది. సో నేనైతే ఏమంటారు దానికి ఆల్ ద బెస్ట్ చెప్పకుండా నేను ఇంకా దానికి ఇంకా గ్రేట్ సక్సెస్ చెప్తాను, ఎందుకంటే మనం ఒక స్టెప్ ఇంకా ముందుకెళ్ళాము టెక్నాలజీలో కాబట్టి. సో మీ కమెంట్స్ ఏంటి నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో రాయండి. ప్లస్ ఇంకేమైనా ఫోన్ కంపారిజన్స్ ఆర్ ఎనీ అప్కమింగ్ ఫోన్స్ కోసం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా, లేదంటే న్యూ ఇయర్లో ఏమైనా ప్లాన్ చేశారా, కొత్త స్మార్ట్ ఫోన్స్ ఏమైనా మీరు కొనుక్కుందాం అనుకుంటున్నారన్నా కూడా ఏమైనా కంపారిజన్ చూద్దాం అనుకుంటున్నారు, ఆర్ఎల్స్ ఎనీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కంపారిజన్స్ చూద్దాం అనుకుంటున్నారు, ఆర్ఎల్స్ ఎనీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ మీరు పర్టికులర్ ప్రైస్ బ్రాకెట్ లోపల చూద్దాం అనుకున్నా కూడా నాకు ఆ కమెంట్ సెక్షన్లో రాండి. తప్పకుండా నేను మీకు ఆ ఫోన్ కంపారిజన్స్ ఆర్ఎల్స్ ఆ ఫోన్ ప్రైస్ ఆ పర్టికులర్ రేంజ్ లోపల నేను పోస్ట్ చేస్తానండి తప్పకుండా. ఇంకా ఏమంటారు దానికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నానండి బిఫోర్ అహెడ్. ఎందుకు అని అంటే ఆల్రెడీ మనం 20 ఎండ్ డేస్ దీంట్లో ఉన్నాం, ఇంకొక 2-3 days ఇంకా ఆల్మోస్ట్ మనం 20కి బై చెప్పి 21లో స్టెప్ ఇన్ చేస్తాం. సో ఇంకేమైనా అప్కమింగ్ మీరు చూద్దాం అనుకున్నా కూడా తప్పకుండా నాకు ఆ కమెంట్ సెక్షన్లో రాయండి. ఈ వీడియో కోసం మీ థాట్స్ ఏంటి కూడా అది కూడా నాకు ఆ కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా త్వరలోనే మీ ముందు ఇంకొక కొత్త వీడియోతో నేను కలుస్తానండి. థ్యాంక్ యూ.